తిరుపతిలో జరిగినటువంటి ఘటనని హిందువులు ఎలా చూడాలి? హిందూ శంఖారావం హైందవ శంఖారావం జరిగిన తర్వాతన పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎలా ఉండాలి? ఇది ఎవరికి వాళ్ళ లెక్కలు. ప్రాక్టికల్గా హిందువు ఎప్పుడూ ఆవేశపడడు, ఆగ్రహించడు. అది ఏ కుట్ర ఉంటే తప్పించి. ఇప్పుడు ఈ ఘటనలో ఖచ్చితంగా అధికార యంత్రాంగం వైఫల్యం ఉంది, ఆలోచనలో పొరపాటు ఉంది, అవగాహనలో లోపం ఉంది. అనుభవం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది, కానీ ప్రస్తుత అధికార యంత్రాంగం అంతా కొత్త వాళ్లే ఉండటం వల్ల కూడా తలెత్తి ఇది ప్రభుత్వం సమస్యను పరిష్కరించేందుకు ఎత్తి చూపెట్టడంలో తప్పులేదు. ఎత్తి చూపెట్టచ్చు, దాంట్లో ఆ విషయం వరకు విమర్శించవచ్చు. కానీ దీన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు కొంతమంది ముందుకు వచ్చేస్తారు, హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. దాంట్లో నుంచి అల్లు అర్జున్ ఘటన జరిగినప్పుడు అట్లా అన్నారు కదా, ఈ ఘటన అట్లా చూస్తారు. అంటే అది అల్లు అర్జున్ ఘటనకి ఎగబడి వచ్చినటువంటిది, లేకపోతే కనుక అక్కడ జరిగినటువంటి సంఘటనని దీన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? అది వస్తున్నాడు అని చెప్పి జనాల్ని పోగేసినటువంటి, ఇక్కడికి దేవుడి దర్శనం కోసం వచ్చినటువంటి దాన్ని దీన్ని అసలు కంపేర్ చేయడమే తప్పు. కంపేర్ చేసేవాడు ఒకటి వాస్తవం తెలియని వాడు అన్నయ్య ఉండాలి, లేదంటే ఏదో ఒక ఇంటెన్షన్తో మాట్లాడేవాడు అన్నయ్య ఉండాలి. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, ఆ రోజునే దర్శనం చేసుకుంటే మాత్రమే జరుగుతుందని ఎవడు చెప్పాడు, అట్లా చెప్పినోడు తప్పు. వీళ్ళు హిందుత్వపు ముసుగులోనే ఉంటారు, కానీ హిందువుల్ని తప్పుదో పట్టిస్తుంటారు. మేధావుల కిందన వీళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ హిందువుల్ని తప్పుదో పట్టిస్తుంటారు. నీ పుట్టినరోజు ఆ డేట్నే ఎందుకు చేసుకోవాలి, లేకపోతే చచ్చిపోయిన రోజునికి సంబంధించి ఆ తిథిని ఎందుకు చేసుకోవాలి? అట్లాగే ప్రతి పుణ్యకార్యానికి ఇక్కడ 10 రోజుల పాటు సమయం ఇచ్చారు. ఇక్కడ ఈ టోకెన్స్ ఒక రోజు కోసం రాలే, 10 రోజుల కోసం ఇస్తుంటే మొదటి 3 రోజులకు సంబంధించిన టోకెన్స్ ఇక్కడ ఇస్తున్నారు. దీన్ని ఇంకా మీ ప్రాంతాల్లో ఇవ్వమనినో, లేకపోతే ఆన్లైన్లో ఇవ్వమనినో, లేదా వాట్సాప్ సిస్టమ్స్ ఏవో పెడతానంటున్నారు కదా, దాంట్లో ఇవ్వమని అడగడంలో తప్పులేదు. అది కాకుండా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు మేధావులుగా చిత్రీకరించుకోవడం కోసం అని చెప్పేసి, మేధావులు అనిపించుకోవడం కోసం హిందువులుగానే ఉంటూ హిందూ ధర్మాన్ని నమ్ముతున్నామంటూనే హిందూ ధర్మానికి సంబంధించి వెటకారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉందాం. ప్రతి ఒక్కళ్ళు చనిపోయినటువంటి కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేద్దాం. అదే సందర్భంలో గాయపడ్డటువంటి వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. పరిహారం బాధ్యతాయుతంగా ఇవ్వాలని ఆశిద్దాం. ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చోవడమే కాకుండా, నిలదీస్తూ కూర్చోవడమే కాకుండా, దీంట్లో ప్రభుత్వం కావాలని చేసింది కాదు, జరిగింది ఒక యాక్సిడెంటల్ ఇష్యూ. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చోకుండా భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది.